హై వ్యూవర్స్, నన్ను చాలా రోజులుగా మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ వక్ఫ్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో ఆమోదం పొందిద్దా లేదా? సార్ అసలు వక్ఫ్ బిల్లు సవరణ ఎందుకు ముస్లింలు కొంతమంది అపోజ్ చేస్తున్నారు, అసలు అందులో ఏముంది ఏంటని పాయింట్స్ వైజ్ చెప్తా, సినాప్సిస్ వైజ్ వెళ్తా. ముందుగా వక్ఫ్ అంటే దానం, విరాళం అని, అంటే ఒక ట్రస్ట్ లాంటిది వక్ఫ్ బోర్డు అంటే. ఇందులో ఇన్ని రోజులు వచ్చేసి ఈ ముస్లిం ప్రజాప్రతినిధులు, తర్వాత వచ్చేసి బార్ కౌన్సిల్ మెంబర్లు, తర్వాత ముస్లిం మత పెద్దలు వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, వక్ఫ్ సవరణ బిల్లులో వీళ్ళతో పాటు గవర్నమెంట్ సైడ్ నుంచి అఫీషియల్స్ ఉంటారు, ఐఏఎస్లు ఉంటారు. ఎందుకు ఇన్నాళ్ళు ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన భారతదేశంలో అక్షరాల 8,70,000 పైగా ఆస్తులు ఉంటాయి వక్ఫ్ బోర్డుకి. అందులో 9,40,000 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం లెక్కలు తీస్తే అఫీషియల్గా కనపడుతున్నది ఎంత ఏంటంటే 4,60,000 ఎకరాలు కనిపిస్తుంది. మిగతాదంతా ఏమైందేంటో తెలియదు, ఎవరు పరమైంది ఏంటో తెలియదు, ఎవరు ఆక్యుపై చేశారేంటో తెలియదు. ఇప్పుడు ఆ లెక్కలన్నీ బయటికి తీస్తారు. తర్వాత ఇప్పుడు ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది, నో డౌట్. అందులో ఇక ప్రాపర్గా చెక్ చేసుకుంటా పోతా అంటే ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే సంవత్సరానికి అక్షరాల 1,20,000 కోట్లు, 1,20,000 కోట్ల ఈ వక్ఫ్ బోర్డుకి వచ్చింది. ఇప్పుడు వస్తుందో తెలుసా, కేవలం 200 కోట్లు. ఏంట్రా అంటే అష్రఫ్లు, ఆ ఊరిలో ఉన్న వాళ్ళంతా హిందువులే, కానీ దొరలు, రెడ్లు, కమ్మ, కాపు, నాయుడు, ఇలా రకరకాల కులాలు ఎలాగైతే ఉన్నాయో అందులో అలా ముస్లింలలో ఈ అష్రఫ్లు అన్న వాళ్ళు ఎవరంటే విదేశాల నుంచి మన దేశానికి దురాక్రమణ కోసం వచ్చినారు చూసారా, ఆ బ్యాచ్ మా ఇక్కడ ఉండిపోయినారు. ఇంకా వాళ్ళ హడావుడి, వాళ్ళ ఇది నడుస్తూనే ఉంది. అజ్లాఫ్లు వేరే దేశాల నుంచి ముస్లిం పాలన మన మీద దండెత్తి వచ్చినప్పుడు ఎవరైతే మతం మారుతారో మిమ్మల్ని ఏం చెయ్యమరా అబ్బాయి అన్నప్పుడు అగ్రకులాల వాళ్ళు కూడా మతాలు మారిపోయారు, అండ్ మిడిల్ క్లాస్ కూడా మతాలు మారిపోయినారు. వాళ్ళు అజ్లాఫ్లు. నెక్స్ట్ అర్జల్స్. ఈ అర్జల్స్ అంటే ఎవరన్నప్పుడు సమాజంలో భయంకరమైన అసమానత ఎదుర్కొంటూ ఊరు బయట ఉంటూ నానా రకాల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఇక మనకు వదిలే హిందూ మతం, మనకు వదిలే ఏ మతం ఆ మతం అన్నట్టు వదిలేసేసి ఈ ముస్లింలుగా మారిపోయినారు. వాళ్ళు అర్జల్స్ అంటారు. వీరినే పస్మాండా ముస్లింలు అన్నప్పుడు ఎవరైనా పేరు చెప్తే, పస్మాండా అంటే పర్షియన్ భాషలో వెనుకబడిన అని అర్థం. ఈ వెనుకబడిన అన్నప్పుడు అందులో ఎక్కువగా ఈ అజ్లాఫ్లు, అర్జల్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ అష్రఫ్లు అన్న వాళ్ళు ఏంటి, బాగా డబ్బు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నారు. ఎన్నాళ్ళు ఈ వక్ఫ్ బోర్డు అజమాయిషీ వీళ్ళది. ఇప్పుడు వచ్చేసి అలా కాదు, సున్నీలకి సపరేట్ బోర్డు, షియాలకి సపరేట్ బోర్డు, బొహ్రాలకి సపరేట్ బోర్డు, అగాకాలకి సపరేట్ బోర్డు. ఎన్నాళ్ళేంటి వక్ఫ్ బోర్డు ప్రకారం మినిమం 15% ఉంటే జనాభా ఈ ముస్లింలలో అప్పుడు వాళ్ళకి బోర్డు ఉండాలి. అలా సున్నీలకు బోర్డు ఉంది, షియాలకు కూడా బోర్డు లేదు. ఇప్పుడు అలా కాదు, ఎంతమంది ఉన్నా కానీ ముస్లింలో మీది ఒక వర్గమా, రైట్, మీకు ఒక బోర్డు. అండ్ వక్ఫ్ బోర్డుకి సంబంధించేసి అందులో మీది కూడా ఒక షేర్ ఉండేది ఉంటుంది. వక్ఫ్ బోర్డుకి ఆదాయం ఏదైతే వస్తుందో అందులో మీకు కూడా భాగం అనేది ఉంటుంది. దాంతో పేద, బడుగు, బలహీన వర్గాలైనటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా త్వరలో ఉపాధి లభిస్తుంది, లోన్లు ఇస్తారు, వాళ్ళకన్నా నిలబడేలాగా చక్కగా వక్ఫ్ బోర్డుకి స్థలాలు అనుకుంటే వాళ్ళకి లీజు కూడా ఇవ్వచ్చు. ఇదండి ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుంది. కేవలం అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, కేవలం బీజేపీ అంటే గిట్టంటే కొంతమంది సూడో మేధావులు రెచ్చగొడుతూ ఉన్నారు. ఇక పార్లమెంటుకి సంబంధించి లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో 542 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో నార్మల్ మెజారిటీ వస్తే సరిపోయింది ఈ బిల్లు పాస్ అవ్వాలంటే, ఎందుకంటే రాజ్యాంగబద్ధ బిల్లు కాదు ఇది, జస్ట్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టినటువంటి బిల్లు ఇది. ఈవెన్ 2006లో సచర్ కమిటీ కూడా చెప్పింది, భూములు ఎన్ని అన్యాక్రాంతమైనాయి, ఎన్ని ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి, ఎన్ని వీళ్ళ పరిధిలో ఉన్నాయి, వీళ్ళ పరిధిలో ఉన్నటువంటి మసీదులు ఎన్ని, మదర్సాలు ఎన్ని, శ్మశాన వాటికలు ఎన్ని, అనాథ శరణాలు ఎన్ని లీజ్కి ఇచ్చారని మొత్తం ఒక లిస్ట్ అయితే ఇచ్చున్నారు. సో ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు లోక్సభ వచ్చేసి 272 మంది ఆమోదం తెలిపితే సరిపోయింది అనమాట, బిల్ పాస్ అయిపోయింది లోక్సభలో. ఆల్రెడీ బీజేపీకి 240 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి లోక్సభలో 240 మంది వాళ్ళకే ఉన్నారు. టీడీపీ సపోర్ట్ ఇస్తుంది, జనసేన సపోర్ట్ ఇస్తుంది, ఏక్నాథ్ షిండే వాళ్ళది ఏంటిది పార్టీ అది, శివసేన, వాళ్ళు సపోర్ట్ ఇస్తుంది. అండ్ రామ్విలాస్ పాస్వాన్ వాళ్ళు కొడుకున్నారు, లోక్ జనశక్తి పార్టీ, వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ జేడీయూ, నితీష్ కుమార్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. సో లోక్సభలో ఈజీగా బిల్ పాస్ అయింది. నెక్స్ట్ కమింగ్ టు రాజ్యసభ. రాజ్యసభ వచ్చేసి 245 మంది సభ్యులు, బట్ కొంత కౌంట్ తగ్గినట్టుంది. 119 మంది సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటే బిల్ పాస్ అవుతుంది రాజ్యసభలో కూడా. ఇప్పుడు ఎంత, 125 మంది రాజ్యసభ సభ్యుల బలం ఎన్డీఏకి ఉంది. సో అక్కడ బిల్ పాస్ అయిపోయింది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆగస్టులో పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పేసి 31 మందితో కమిటీ వేశారు. ఇందులో ఎన్డీఏ వాళ్ళు ఉన్నారు, ఇండియా కుటుంబం వాళ్ళు ఉన్నారు, అండ్ ముస్లిం వాళ్ళు ఉన్నారు. అంతా కలిపి సవరణలు చేశారు. ఈవేళ మన టీడీపీ వాళ్ళు కూడా సవరణలు కూడా కొన్ని చేస్తున్నారు. ఏమేమి సవరణలు ఏంటి అన్నప్పుడు మీ అందరికీ రేపు క్లారిటీ వచ్చింది. ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే
ముస్లిం సమాజానికి మేలు చేసే విధంగానే అంతా కూడా ఈ బిల్ అనేది ఉండబోతోంది. బిల్లు పాస్ అవుతుంది. ఈరోజు 8 గంటల పైగా డిస్కషన్ అన్నారు. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వచ్చేసి అంతకన్నా ఎక్స్ట్రా కూడా పెడదామన్నారు. ఆల్రెడీ అన్ని పార్టీలు వాళ్ళకి విప్పులు జారీ చేస్తున్నాయి. విప్పు ధిక్కరణ ఎవరు చేయకూడదు. సో బిల్ పాస్ అయిపోతుంది ఈజీగానే. దెన్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది, సంతకం పెడతారు, గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అంతిమంగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వారి యొక్క ఆస్తులు వారికి తెలుస్తాయి. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు ద్వారా నిజంగా వారి లబ్ధి అనేది పొందుతారు. ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాల ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అల్లాదే వల్ల ఎవరైతే దానాలు ఇచ్చున్నారో ఆ దానాన్ని సక్రమంగా వీళ్ళు పొందగలుగుతారు. మదర్సాలు కానీ, అనాథ శరణాలు కానీ, మసీదులు కానీ, అండ్ ప్రార్థనా స్థలాలకు సంబంధించి కానీ, శ్మశానాలకు సంబంధించి కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, కేవలం బీజేపీ మీద కోపంతోనో లేదన్నప్పుడు హిందువుల మీద ద్వేషంతోనో రెచ్చగొడితే ఇన్నాళ్ళు పబ్బం గడుపుకున్నారు ఈ అష్రఫుల్ బ్యాచ్. అండ్ సున్నీలు కూడా అధికంగా ఉన్న వాళ్ళు వాళ్ళే. బట్ ఇక్కడ నుంచి అలా కాదు. ఈ అష్రఫుల్లో సున్నీలు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళే సవరణలు ఇవన్నీ చేసి ఎస్ ఈ వక్ఫ్ అంటేనే దానం, పస్మండ్ అంటే వెనుకబడిన వాళ్ళు. ఆ దానాలు ఇచ్చినటువంటివి ఈ పస్మండాలు కదా చెందాలి. ఈ అష్రఫ్లు అనుభవిస్తుండడం ఏంటి కరెక్ట్ కదనే అడుగు ముందుకేశారు. మన భారతదేశం గొప్ప చేత లిఖించబోతున్నారు. ఇక మీదట ముస్లింలు రెచ్చగొట్టి పబ్బం గడుపులంటే కుదరదు. ముస్లింలు ముందు పెట్టి వక్ఫ్ బొడ్డుదంటూ స్థలాలు ఆక్రమించడం కుదరదు. తమిళనాడులో 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి హిందూ దేవాలయాలు భూములు మావని చెప్పేసి ఒక్కటి హడావుడి. కేరళలో ముస్లిం భూములు తమిళనాడులో హిందూ భూములకు సంబంధించి, కేరళలో హిందూ భూములు క్రైస్తవ భూములు ఆక్యుపై చేశారు ఈ వక్ఫ్ బోర్డు బ్యాచ్. సో చూస్తూ ఊరుకోరు కదండి. అయినా సరే సిగ్గుండదన్నమాట ఎవరికి. ఇంకెందుకులే కానీ ఎన్డీఏ కూడా బయట ఉంటారు కదా పార్టీలు, ఎన్డీఏ బిల్లు పెడితే అయితే వ్యతిరేకిద్దాం. అరే నాయన, కేరళలో పెన్డ్రైవ్ విజన్ అలల్లాడాడు. ఈ ముస్లింలు ఎట్లా చేస్తానండి. నేను అందరూ అనట్లేదండి. వక్ఫ్ బోర్డు పేరుతో క్రైస్తవ భూములు ఆక్యుపై చేసి వాళ్ళు చుక్కలు చూపెట్టారండి పాపం. ఆ క్రైస్తవులు అంతా ఏకమయ్యారు. తమిళనాడులో మీటింగ్లు పెట్టుకున్నారు. ఈ సౌత్ ఇండియా క్రైస్తవులు అంతా కూడా ఏకమయ్యి ఏంటి అసలు వీళ్ళు ఎలా అడ్డుకోవాలి ఏంటని చెప్పేసి అనుకున్నారు. సో అందుకే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మొత్తానికి ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చినారు. సో ఇప్పుడు విషయం ఏంటి, మత కళ్ళలో ఉండవు. వేరే వాళ్ళ భూములను ఆక్యుపై చేసి వక్ఫ్ భూములు అనడానికి స్కోప్ ఉండదు. అంతిమంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాల ముస్లింలు 100 మంది మొత్తం మీద ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పేదలకు సంబంధించిన ముస్లింలు 100 మంది ఉంటాయి. అందులో 85% మంది పస్మండలు మన భారతదేశంలోనే ఉన్నారు. అందులో అర్జల్సే ఎక్కువ. కొన్ని పదాలు ఫస్ట్ టైం నేను ప్రొనౌన్స్ చేయడం కొంచెం అటు ఇటు సార్ ఏమనుకోవద్దు, ఓకేనా. మ్యాక్సిమం క్లారిటీగానే చెప్పా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరలా చెప్తున్నా, హార్ట్ఫుల్గా మోదీని అభినందిస్తూ ఉన్నా. 2014 నుంచి రేట్లు పెరిగాయి, ట్యాక్సులు పెరిగాయి, మనం కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నా. దేశం బాగుపడుతుంది. ఇంకా మన ఈ దేశంలో సాధించాల్సిన చాలా ఉన్నాయి, సాధిద్దాం ఖచ్చితంగా. అది ఎన్డీఏ గవర్నమెంట్ వల్లే పాసిబుల్ అయితే నాకైతే అనిపిస్తుంది. మత కళలకు తావు లేకుండా అండ్ విద్వేషాలకు తావు లేకుండా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ వక్ఫ్ బోర్డులకు సంబంధించేసి మరలా సర్వే చేయడానికి ఒక కమిషన్ వేస్తారు. ఈవెన్ ఆ జిల్లాల కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వక్ఫ్ భూములు ఇవన్నీ చెప్పాలా. వాళ్ళు 1 year టైం పీరియడ్ ఇచ్చేసి నోటీసులు జారీ చేస్తారు, పేపర్లో ప్రకటనిస్తారు. ఆ భూములు మావి అని చెప్పేసి 2 వస్తే డాక్యుమెంట్లన్నీ చూసి అది వేరే వాళ్ళ భూములతో వాళ్ళకి ఇచ్చేస్తారు. లేదు వక్ఫ్ భూములు కనుక అయినట్టయితే ఉంచేస్తారు. తద్వారా అంతిమంగా ముస్లిం ప్రజలకే మేలు జరిగితే అది మాత్రం మర్చిపోకండి. అంతిమంగా మీరు ఓట్లు ఎవరికి ఇస్తారో వేసుకోండి. కానీ ఈ వక్ఫ్ సవరణ బిల్ అన్నది ముస్లిం సమాజం మేలు కోసం తప్ప వేరేదైతే కాదు. కేవలం వీళ్ళు ఏదైతే అడ్డుపలు అన్నట్టు పెడుతున్నారో చిన్నవి అస్సలు పట్టించుకోవద్దు. ఈ వక్ఫ్ బోర్డులో అఫీషియల్స్ పెడతారు. కారణం ఏంటంటే ఐఏఎస్ని మొత్తం లెక్కలు సరిచేయడం కావచ్చు, రూల్స్కి సరిగా ఉండలేదు చెక్ చేయడం తప్ప వేరేదైతే కాదు. ఐఎమ్ షూర్ వక్ఫ్ సవరణ బిల్లు వల్ల మన దేశంలో సమూల మార్పులు రాబోతున్నాయి. ముస్లింలు గొప్పగా ఉండబోతున్నారు. ఇక మీద మత రాజకీయాలకు దూరంగా ఉండటం ఖాయం.